వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఆధునిక భారతదేశ చరిత్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి సంబంధించి కర్ణాటిక్ యుద్ధాలు అనేవి 17th సెంచరీలో చేస్తారు. ఈ 17th సెంచరీకి సంబంధించి జరిగేటువంటి కర్ణాటిక్ యుద్ధాలలో మనం మాట్లాడాల్సింది మూడవ కర్ణాటిక్ యుద్ధం. సో ఈ మూడవ కర్ణాటిక్ యుద్ధం అనేటువంటిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగినది అని అంటే 1756 నుంచి 1763 వరకు జరిగినది. దీనినే సప్తవర్ష యుద్ధము అని అంటారు. దీన్నే 7 years వార్ అని అంటారు. దీనినే తొలి ప్రపంచ యుద్ధం అని కూడా అంటారు. సార్, మొదటి ప్రపంచ యుద్ధం అనేది 1914 నుంచి 1919 మధ్యన జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడతాం. కానీ అంతకంటే ముందే యూరోపియన్స్ వచ్చి భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి టైంలోనే అమెరికా పైన ఆధిపత్యం కోసం సప్తవర్ష యుద్ధం అనేది జరిగింది. ఇది తొలి ప్రపంచ యుద్ధంగా గుర్తించబడుతుంది. సో మిమ్మల్ని 1914 కంటే ముందు ప్రపంచ యుద్ధం జరిగింది అంటే జరిగింది అని చెప్పేసి మీరు చెప్పాల్సింది సప్తవర్ష యుద్ధం, 7 years వార్. సో ఈ 7 years వార్కి సంబంధించినటువంటిది ఎందుకు జరిగింది అని అంటే అమెరికాని స్వాధీనం చేసుకోవాలి అని చెప్పేసి ఫ్రాన్స్ అలాగే బ్రిటన్ ప్రయత్నాలు చేయడం వలన యూరోప్లో ఈ యుద్ధం స్టార్ట్ అవుతుంది. దీనికి ఆస్ట్రియా, రష్యా లాంటి దేశాలు కూడా సపోర్ట్ చేస్తవి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. దానితో పాటు భారతదేశంలో నేరుగా ఈ సప్తవర్ష యుద్ధం కారణంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ నేరుగా యుద్ధంలో పాల్గొంటే భారతదేశంలో. ఇక కరేబియన్ దీవులలో, ఆఫ్రికాలో కూడా యుద్ధం అనేది జరుగుతుంది. ఇక భారతదేశానికి సంబంధించి ఆసియా కాంటినెంట్ లో కూడా యుద్ధం జరిగింది కాబట్టి, ఇన్ని ప్రాంతాలలో యుద్ధం జరిగింది కాబట్టి దీన్ని తొలి ప్రపంచ యుద్ధంగా గుర్తించడం జరుగుతుంది చరిత్రలో అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇలా ఈ యుద్ధానికి సంబంధించి ఇగో సప్తవర్ష యుద్ధం గురించి ఎక్కడ అడిగినా ఈ అంశాలను మీరు ఆన్సర్గా చేస్తే మీ ఆన్సర్ అనేది సరైనటువంటి ఆన్సర్గా గుర్తించబడుతుంది. ఈ సప్తవర్ష యుద్ధం కొనసాగి 1763లో ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ద్వారా ముగుస్తుంది. దీనితో భారతదేశంలో ఫ్రెంచ్ ఆధిపత్యం తగ్గి బ్రిటిష్ ఆధిపత్యం పెరుగుతుంది. పాండిచ్చేరి మినహా భారతదేశంలో ఫ్రెంచ్ వారి స్థావరాలని మొత్తం కూడా కోల్పోవడం జరుగుతుంది. సో ఇలా ఈ అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అంశం అనేది మీకు ఎగ్జామినేషన్లో ప్రయారిటీ ఉన్నటువంటి అంశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.